దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం కూడా ప్రతి నెల మనకు ఒక అతిథిని మనం తీసుకొచ్చుకుంటాం. ఈ నెలలో మనకి వాక్య పరిచయం చేయడానికి మరి మన మంచిదానికి మరి దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడు మరి మృత్యుంజయుడయ్య గారు. వారు బైబిల్ కాలేజీ టీచర్గా పనిచేస్తున్నారు. ఐపీసీలో గొప్ప పరిచర్య. ఎందుకంటే ఆయన మాట అది కరెక్ట్గా ఉంటుంది. ఆయన మాట చెబితే అది నెరవేర్చబడుతుంది కూడా. కావున ఒక స్వచ్ఛమైన సేవకుల్ని మన మధ్యలో తీసుకుని వచ్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి అయ్యగారితో పాటు మరి అమ్మగారు గారు వచ్చినారు. మరి అమ్మగారు వచ్చి ఒక పాట పాడిన అనంతరం మరి మనందరం కూడా సమయాన్ని దైవజనానికి అప్పగించుకున్నాం. దైవజన్ గారు అమ్మగారు ఎస్తర్ అమ్మగారు వారు వచ్చి మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవ సేవకులందరికీ అదేవిధంగా కూడి వచ్చిన అందరూ కూడా నా ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. పాట పాడి ప్రోగ్రాం అయ్యపరచుకున్నాను. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లెనయా. నా మీద నీవు
లేనయ్యా నా మీద నీవు చూపు ప్రేమకైనా అడుగు చెమ్మగిలేనయ్యా నాలో ఏముందయ్యా నాకు అర్థం కాదయ్యా నాలో ఏముందయ్యా నాకు అర్థం కాదయ్యా జీవితానికి నీ చిత్తమును నేనయ్యా బదిని మోతానయ్యా బదిని మోతానయ్యా బదిని మోతానయ్యా బదిని మోతానయ్యా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ అవకాశం నాకు అనుగ్రహించిన దేవాదేవునికి, అలాగే గనులు గౌరవనీయులు దేవుని చేత వాడబడుతూ ఈ ఏరియాలో ఉన్న అనేక మందిని బలపరుస్తున్న దేవుని సేవకులు, స్టేజిని అలంకరించిన పెద్దలకు కూడా మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం మీతో కలిసి ఉండే భాగ్యాన్ని ప్రభు మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, నన్ను పరిచయం చేసి అలాగే నాకు మంచి ఆహ్వానాన్ని తెలిపిన నా ప్రియ సోదరులు, దేవుని సేవకులు, అభిషక్తులు, పాస్టర్ సన్నికంటి మోదీస్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. ఆహ్వానించిన ప్రెసిడెంట్ గారికి, అలాగే సోదరులు బుచ్చుబాబు గారికి కూడా వందనాలు. దేవుడు తన మహాకృప ద్వారా మనల్ని ఈ 2022లో చూచే కృపనిచ్చారు. నా పేరు మృత్యుంజయుడు. నేను ఇండియా పెంతుకొస్తూ దేవుని సంఘం తరపున మంగళగిరిలో నవలూరుకి వెళ్ళే దారిలో గేట్ ఉంటుంది, రైల్వే గేట్. దాని ప్రక్కన అది చర్చ్ ఉంది, మంగళగిరిలోకి వస్తుంది. అక్కడ దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి 1999 సంవత్సరం మార్చి 29న విజయవాడ గుణదల మాది. అక్కడ నుంచి సైకిల్ వేసుకుని ప్రతిరోజు ప్రతి వారం శనివారం, బుధవారం, ఆదివారం వచ్చి ఇక్కడ ఆరాధన ప్రారంభించడానికి ప్రభు కృప చూపారు. ఆ తర్వాత దేవుడు నాకు మంగళగిరి ప్లస్ విజయవాడ 7 సంఘాలు దేవుడు నాకు అనుగ్రహించారు. ఆ తర్వాత దేవుని కృపను బట్టి నేను పాస్టర్ గారిని పెళ్లి చేసుకోవటం, పిల్లల తర్వాత వారి తమ్ముడికి ఒక 3 అప్పచెప్పటం, ఇప్పుడు దేవుని కృపను బట్టి 4 సంఘాల్లో పరిచయం చేయడానికి దేవుడు నాకు కృప చూపారు. అలాగే సియోను బైబిల్ కళాశాలలో ఐపీసీలో నేను ఒక 4 సబ్జెక్టులు ప్రతి నెల ప్రతి సంవత్సరానికి ఒక 2 మాసాలు బోధించడానికి ప్రభు కృప చూపారు. ఈ మధ్య కాలంలో తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు, తాడికొండ, దిగిరాల ఏరియాలో ఉన్న ఐపీసీ సేవకులకు ఒక ఏరియా సేవకుడిగా అవ్వడానికి ప్రభు కృప చూపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మ్యారేజ్ రిజిస్ట్రార్గా 387 పెళ్లిళ్ళు చేయడానికి ప్రభు కృప చూపారు. పిల్లరా, నేను ఒకప్పుడు చనిపోయానని తాడాయిపట్టులో పెట్టి సమాధి చేయడానికి తీసుకెళ్లారు. ఒక హైందవ కమ్మ కులంలో పుట్టాను. యేసు ప్రభు అంటే మాకెవరికి తెలియదు. అయితే మా వారసత్వ ప్రకారం అబ్బాయి పుట్టడం, 3వ నెలలో అబ్బాయి చనిపోవటం, ఈ వారసత్వాల మధ్యలో మా అమ్మగారు, మా నాన్నగారు మేనమావ మేనవాళ్ళు అవుతారు దూరంగా. ఆ కారణం చేత విజయవాడ మాచవరం డౌన్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో వారికి వివాహం జరిగింది. ఆ వివాహం అయిన తర్వాత మా అమ్మగారు కొంచెంగా యేసు ప్రభు గురించి తెలుసుకోవటం, ఒక 6-7 సంవత్సరాల తర్వాత వివాహం అయిన తర్వాత తెలుసుకోవటం జరిగింది. అయితే అందరూ మా అమ్మగారు అన్నారు, ఏమైనా అడుగు కానీ పిల్లల్ని అడగబాకారు. ఎందుకంటే పిల్లల్ని అడిగితే ఫస్ట్ పాప పుడుతుంది, ఇంటి యజమాని చనిపోతాడు. అది మా నాన్న వారసత్వం. మా అమ్మగారి వారసత్వం ఏంటంటే అమ్మాయి పుట్టిన తర్వాత అబ్బాయి పుట్టడం, 3వ నెలలో కామెర్లు, మెంటల్ ఎఫెక్ట్ వచ్చి ఫిట్స్ వచ్చి అబ్బాయి చనిపోవటం. కాబట్టి వారసత్వాల మధ్యలో మీరు ఉన్నారు కాబట్టి పిల్లలు లేకుండా బతకండి, లేదు అవసరమైతే విజయవాడలో అనాథాశ్రమానికి తీసుకెళ్తాం, ఎవరో పెంచుకుని బతకండి అన్నారు. గోల్డ్ స్పాట్ కంపెనీ దగ్గర రామవరపాడు మాకు ఒక హోటల్ ఉండేది. చిన్నప్పుడు పిల్లలు నాకు కలిగిన ఆ జబ్బును బట్టి మా నాన్నగారు అదంతా కూడా వేయపరిచారు. చివరాఖరికి దసరా పండుగ రోజు 1975 సంవత్సరంలో తాడాయిపట్టులో పెట్టి సమాధి చేయడానికి మా నాన్నకు అప్పగించినప్పుడు, ఇప్పుడు ఎక్కడైతే రామవరపాడు దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఆ భూభాగంలో గొయ్యి కూడా తీశారట. ఆ సమయంలో మా మేనమామ వచ్చి కాటూరు, ఉయ్యూరు దగ్గర కాటూరు
ఆయన వచ్చి మా అందరికి మా పిల్లలు చనిపోయారు, మీకు చనిపోయారు, యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటి, గాజులు పూసలు బొట్టు మొత్తం తీసేసావు, అప్పుడే మునమపోయిపోయావు అని చెప్పి మమ్మల్ని కొట్టడం జరిగింది. అప్పుడే చర్చ్ ఆఫ్ గాడ్ వెళ్తూ ఉండేవారు. ఆ దినాల్లో కాకులు థామస్ గారు నా దైవజనుడు సమాధి చేయడానికి కూడా వచ్చారట పిల్లలు. మామిడికాయలు పెట్టుకునే తాడాయి పట్టులో నా శవం ఇచ్చినప్పుడు తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి మా నాన్నగారికి బంధువుల కోసం ఎదురు చూస్తుండగా మా మేనమామ గారు కొట్టగానే మా అమ్మ గదిలో తీసుకెళ్లి పాస్టర్ గారిని, మా అమ్మగారు, అలాగే వారు పిన్ని గారు కాముండేది పెదకాకంలో సేవ చేసేవారు భాస్కరమ్మ గారు అని, ఆమె ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తా ఉండగా ఒక దర్శనం, ఆ దర్శనంలో చెత్త చెదారం మురికి నీరు కొట్టుకుపోయి మంచి నీరు వచ్చినట్టు కనపడి, ఏంటి ప్రభు అని ప్రార్థిస్తే ఈ అబ్బాయికి ఉన్న పాల ఉపసం, ఆయాసం, కామెర్లు, మెంటల్ నేను తీసివేసి వీడికి జీవాన్ని ఇస్తాను, వీడికి రాఘవులని పేరు పెడదాం అనుకున్నారు కానీ నా పేరు పెట్టద్దు, మృత్యుంజయుడు అని పేరు పెట్టండి అని దేవుడు చెప్పారు. దేవునికి భయంకరంగా వెంటనే అప్పటి వరకు కొన్ని దినాలకు హాస్పిటల్లో పెట్టి వాళ్ళంతా పచ్చగా అయిపోయి చనిపోయాను తీసుకెళ్ళిపోయానని బాడీ అప్పగించి నేను పొట్టలో కదిలానంట. కదలగానే ప్రార్థన చేసేవారు. ఇక వెంటనే కళ్ళు తెరిచి ఆమెను ముగించటం, హాస్పిటల్ తీసుకెళ్తాం. ఆ డాక్టర్ గారు పిల్లలు అప్పటికి హైదరాబాద్ డాక్టర్ని పిలిచి 3-4 రోజులు ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆయన అన్నారంట, మా చనిపోయిన వాడిని మళ్ళీ తీసుకొచ్చారు. ఏంటంటే లేదండి ప్రభు బ్రతికించాడు, మేము ప్రభు సేవకు సమర్పించుకున్నాం అని చెప్పగానే ఆయన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మాట చెప్పాడు. 15 సంవత్సరాలు దాటిన తర్వాత మెంటల్ వాడు అయిపోతాడు, చిన్న మెదడు పెద్ద మెదడు రక్తనాళాలు సరిగ్గా లేవు, ఒక వడ్డగం చేసి ఇప్పుడే చంపేయిందమ్మా, మరలా మీకు పిల్లలు పుడతారులే అన్నారట. కానీ ఏ తల్లి అయితే ప్రార్థన చేసి దేవుని ద్వారా దర్శనం పొందిందో ఆ తల్లి దేవుని సేవకులను సమర్పించింది. మాకు అన్ని ఆస్తిపాస్తులు ఉన్నా యేసు ప్రభు నమ్మామని అందరూ మమ్మల్ని తోసేశారు. చెప్పాలంటే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒక మిషనరీ స్కూల్ సియోను ఉన్నత పాఠశాలలో చదివాం. కానీ ఒక్కరోజు క్యారేజ్ ఉండేది కాదు. అక్కడ సాయంత్రం పూటలో పెట్టే ఉప్మా అందరూ తినేసి పురుగులు నేను పడేస్తారు ఏరుకుని తినేవాళ్ళం. దైనందిన జీవితంలో మేము అలా పెరిగాం. కానీ ఆదివారం గుడికి తీసుకెళ్లేది మా అమ్మగారు. పిల్లల విడి రోజుల్లో ఆమె వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ చందా కయ్యానికి మాత్రం నాకు ఒక 10 రూపాయలు, మా అక్కకు 10 రూపాయలు ఇచ్చేది. ఆమె ఎంత ఇస్తుందో మాకు చెప్పేది కాదు. ఒకవేళ మాకున్న పేద స్థితిని బట్టి వారం అంతా భోజనం లేని కారణాన ఒకవేళ డబ్బులు ఏమైనా బయటికి వెళ్ళి కొనుక్కుంటామేమోనని ఖచ్చితంగా బ్యాగ్ వచ్చినప్పుడు, ఆ చందాకారు వచ్చినప్పుడే చేతికిచ్చేది. అంత క్రమశిక్షణలో మమ్మల్ని పెంచేది. ఉన్నా లేకపోయినా స్కూల్కి పంపించేది. పగలంతా ఏడ్చి ప్రార్థన చేసేది. పిల్లరా ఆ ప్రార్థన ప్రతిఫలమే నేను చెప్పగలను. మా అక్క MA BCom BD చదివింది. దేవునికి భయంకరంగా. మా నాన్నగారు పెద్దగా కాక తోట ముందు హోటల్ ఉండేది. వాళ్ళ అక్కకి ఆ హోటల్లో పనిచేసి నెలకు ఒక రాత్రి వచ్చేవాడు, 150 రూపాయలు ఇచ్చేవాడు. అందులో 15 రూపాయలు దశమాగం తీసి మా అమ్మ ఇంట్లో వాడేది. కొన్నిసార్లు అద్దె కట్టలేక వాళ్ళు తాళం వేస్తే బడ్డీ కొట్టు కింద మమ్మ పడుకుని బడ్డీ కొట్టు లోపల మమ్మల్ని పడుకొని పెట్టేది. ఆ కొట్టులోనే అమ్ముకుని బతికేవాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆ దైనందిన స్థితి నుండి దేవుడు ఈ రోజు మమ్మల్ని అత్యధికంగా దీవించాడు. ఇశ్రాయేలు దేశం 2 సార్లు ఇల్లు రావడానికి, బాప్తిసాలు అవ్వడానికి ప్రభు కృప చూపారు. 3 రూపాయలు 50 పైసలు ఆటోకి లేని నా బ్రతుకుని ఈరోజు ఎన్నిసార్లు అయినా పిల్లలు విజయవాడ మంగళగిరిలో ఉన్న సంఘాలకి తెల్లవారుజాము కూడా వెళ్ళి ప్రార్థన పెట్టి రావడానికి ప్రభు కృప చూపారు. ఇలా చిరిగిపోయిన నిక్కర్లు వేసుకుని అట్లా అమ్ముకునేది. స్కూల్ డ్రెస్ ఎవరైనా ఇస్తే అది కుట్టి ఇక్కడ వరకు ఉండేది, ఇక్కడ వరకు నిక్కరేసి న్యూస్ పేపర్లో అతికిచ్చి స్కూల్కి పంపించేది. అమ్మా మన కమ్మవారం అందరూ మమ్మల్ని కమ్మడు అని తిడుతున్నారు, యేసు ప్రభు దేవుడు అని నమ్మేమంటున్నారు. ఎందుకు మనకి స్థితి అంటే ఒకటే చెప్పేది, నీ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత దీవిస్తానన్నాడు రా, దేవుడిని నమ్మండి అని చెప్పేది. పిల్లలు ఇప్పటికి నా తండ్రికి 76 సంవత్సరాలు సజీవంగా దేవుడు ఇచ్చాడు. పిల్లలు అందరూ మమ్మల్ని వదిలేసిన మా తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుని వదలలేదు, మమ్మల్ని విడిచిపెట్ల. ఆ గౌతమ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో 700 మందికి అన్నం వండుకునేవాడు. వండిన అన్నం మిగిలితే తెచ్చేవాడు, లేకపోతే కుడితికొండలో దేవుడికి వచ్చి పెట్టేవాడు. కానీ ఆదివారం మాత్రం 4 గుడికి వెళ్ళేవాడు. ఆ కృపే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోకుండా, డొనేషన్ అడగకుండా 4 సంఘాలు కట్టుకునే కృపను దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకవేళ నాకులాగా నువ్వు కూడా ఒంటరి వాడివేమో, సహాయం చేసేవారు ఎవరు నీకు లేకపోవచ్చు, నేను ఆదరించేవారు ఎవరు లేకపోవచ్చు, నీకు తోడున్న వారు ఎవరు లేకపోవచ్చు. కానీ నన్ను బలపరిచిన దేవుడు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. నన్ను వాడుకుంటున్న దేవుడు సజీవుడిగా ఉన్నాడు. నన్ను నడిపించిన దేవుడు సజీవుడిగా ఉన్నాడు. ఎవరి కాలంలో మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుని దేవుడికి వచ్చామో ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ITI చేశాను, ఫిటర్ చేశాను,
ఐటీఐ చదువుతున్న దినాలు మృత్యుంజయ చౌదరి అని తగిలించారు. నల్లగా ఉన్నానని అందరూ తిడతా ఉంటే యేసు ప్రభు నమ్మనని నెహ్రూ గారు మాకు కొంచెం దూరం చుట్టం అవుతాడు, గుణదల్లో ఉన్న నెహ్రూ గారు. ఆయనతో తిరుగుతూ విచ్చలవిడిగా ఉంటున్న సమయాల్లో నా తల్లి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసేది. కొంతమంది స్త్రీలు వచ్చి ప్రార్థిస్తే సాయంత్రం పట్ల వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చీరలన్నీ ముక్కలు చేసి పడేసేవాడిని కోపంతో. సేవ 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 అంటున్నారు, సేవ అంటే అంత కష్టం ఎదిగే తెలుసు. మేలు పొంది చివాట్లు పెడతారు, తిడతారు, దెబ్బలు కొడతారు. ఇలా పిల్లల్ని సేవకి ఒక ఇంజనీర్లు డాక్టర్లు చదివించారు, పనికిరాని నన్ను సేవ చేయాలని ప్రార్థన చేస్తున్నారని అవన్నీ చేసేవాడిని. కానీ 40 దినాల నుంచి ప్రార్థన చేశాను. 38వ రోజు ఐటీఐకి వెళ్ళొచ్చాను. ఆ రోజు కొంచెం అప్రెంటిస్ చేస్తా ఉంది, కొంచెం బలహీనత వచ్చి ఇంటికి వచ్చి పడుకుని పోయాను. పక్క గదిలో పడుకుని తలుపేసుకుని వాళ్ళ మాటలు వినకూడదని పడుకుని నిద్రపోతా ఉంది. పెళ్ళిలో ఒక హస్తం వచ్చి నన్ను చదవటం ప్రారంభించింది. నేను అనుకున్నాను మా నాన్నగారు వచ్చి కొట్టారేమో అనుకున్నాను. తెర చూస్తే ఎవరు లేదు, తలుపేస్తుంది. ఒక స్వరం నాతో మాట్లాడుతూ అన్నారు, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువు అంటున్నారు. అక్కడ చూడగానే నా పేరు పెట్టబడిన నాజులు తమను తాము తగ్గించుకొని తమ పూర్ణ హృదయముతో నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల వారి దేశమును స్వస్థపరచదను, వారి ప్రార్థనను ఆలపించదనని వచ్చింది. వెంటనే ప్రభు స్వరం నాతో మాట్లాడి, నువ్వు సేవకు సమర్పించుకుని సేవ చేయి, నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రభు నాతో మాట్లాడారు. వెంటనే దేవుని మహాకృపను బట్టి నన్ను నేను దేవునికి సేవకు సమర్పించుకోవడానికి సెప్టెంబర్ 29, 91 బాప్తిసం పొందడానికి పిల్లరా, ఎక్కడైతే ఏ స్కూల్లో అయితే పిల్లరా నేను అడుక్కు తిని పిల్లలు చదువుకున్నానో, సంవత్సరం చివరిలో అందరి దగ్గరికి వెళ్ళి నాకు చదువుకున్న విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఆఖరి పేజీలు ఇవ్వండి రా మీరు రాయల్ పేజీలను అడిగి పురికొస్త దెబ్బలతో ఒక నోట్స్ కుట్టుకుని టీచర్లు చెప్పేవాళ్ళం. తెలుగుకి, హిందీకి, ఇంగ్లీష్కి, లెక్కలకి, సైన్స్కి, సోషల్కి అన్ని ఒక నోట్స్ పెడతాము, అందరిలో మమ్మల్ని తిట్టద్దు అని చెప్పి కాళ్ళు పట్టుకునే వాళ్ళ స్టాఫ్ ఉంది. అదే స్కూల్లో అదే బైబిల్ కాలేజ్ చదవడానికి ప్రభుత్వం చెప్పారు. అదే కాలేజీలో విజయవాడలో ఉన్న 11 థియాలజికల్ కాలేజెస్ అన్నింటినీ ఒక కన్సోర్డియంగా మేము కూడి గేమ్స్ ఆడేటప్పుడు ఏ స్కూల్ చదివి నేను దీనుడిగా దరిద్రుడిగా ఉన్నాను అక్కడే సార్ అనిపించుకునే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. 11 సంవత్సరాలుగా బైబిల్ కాలేజ్ అధ్యాపకుడిగా ఉండే కృపను ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన ప్రభు గొప్పవాడు, మనం పిలిచిన దేవుడు గొప్పవాడు. అనేక మంది కరోనా దెబ్బకి ఎగిరెళ్ళిపోయారు, అనేక మంది అప్పుల వాళ్ళకి ఎగిరెళ్ళిపోయారు, అనేక మంది సేవ విడిచిపెట్టి పార్ట్ టైం గా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఫుల్ టైం గా దేవుని మాట వింటున్న నీతో ఈ నెల ప్రభు దీవించబోతున్నాడు. ఈ నెల నీ శరీరం విశాలపరచబోతున్నాడు. ఈ నెలలో ఆయన శక్తి నువ్వు చూడబోతున్నావు. నువ్వు ప్రార్థించగా అనేక మంది రోగాలను దేవుడు ఈ నెలలో బాగు చేయబోతున్నాడు. అనేక మంది జీవితాలను తిరిగి కట్టబోతున్నాడు. అనేక మంది కుటుంబాలను నిలబెట్టే కృపను నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అది జరగాలంటే మనం ఆయన వెంబడించాలి, మనం ఆయనతో ఉండాలి. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నా దగ్గరికి నాకు ఫోన్లో మొదటిసారి నా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నేను ఒక ఇంటి నిర్మాణం చేస్తాను, నా పనిలో ఉన్నాను అన్నాను. సరే నాకు వస్తాను అన్నాను. ఆ తర్వాత వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక్క మాట, ఇది మీ అందరికీ తెలిసిన వేద భాగమే కాదంటలేదు, నాకు దేవుడు నేర్పిన కొన్ని 3 రెవల్యూషన్ మాటలు. నాకు అయ్యగారు సమయం చెప్పారు, సమయంలో ముగిస్తాను. 3 విషయాలు నేను ఈ భాగంలో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీకు ఆ గ్రంథం 2వ అధ్యాయం 765వ పేజీ. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములు పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని మన కొరకు దీవించును గాక. మనకు తెలుసు, మనం ఏం చెప్పక్కర్లేదు. చిన్న ప్రవక్తల పుస్తకాల్లోని ఒక పుస్తకం ఉంది. దీనికి 7 అధ్యాయాలు ఉన్నాయి, 105 వచనాలు ఉన్నాయి. మీకా ప్రవక్త ద్వారా దేవుడు ఈ పుస్తకాన్ని రాయించాడు. మీకా అని మాటకు అర్థం ఏంటంటే యెహోవా వంటి వాడు. ఇది క్రీస్తు పూర్వం 735వ సంవత్సరం నుండి 710వ సంవత్సరం లోపు ఈ పుస్తకాన్ని రాసినట్లు చరిత్రకారులు మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అంటాడు, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోను. ఈ 2022వ సంవత్సరంలో
నీ జీవితంలో నీ వ్యక్తిగతంగాను, నీ కుటుంబ పరంగాను, నీ సేవా పరంగా ఏ ఏ ప్రాకారాలు ఉన్నాయో వాటిని పడగొట్టే దేవుడు నీకు ముందుండాలని ఆశపడుతున్నాడు. నీవు ఆయన ఏం చేయాలి అంటే నాయకత్వానికి అప్పగించుకోవాలి. నీవు ఆయన చేతికి అప్పగించుకుంటే నేను అంటాను, నీ వ్యక్తిగత జీవితంలో ఏంటి, కుటుంబ జీవితంలో ఏంటి, దైవిక జీవితంలో ఏంటి, సంఘపరంగా కూడా దేవుడు నీకు ప్రాకారాలు పడగొట్టబోతున్నాడు. ఒకవేళ 40 మంది విశ్వాసులే ఉన్నారా, దేవుడు ఈ సంవత్సరం 400 మందిని చేయబోతున్నాడు. ఒకవేళ ఈ జీవితంలో 200 మంది ఉన్నారా, 2000 మందిని చేయబోతున్నాడు. నేను అంటాను, ఏ దర్శనం అయితే ప్రభు నీకు ఇచ్చాడో, ఏ ప్రవచనం అయితే ప్రభు నీకు ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే ప్రభు నీతో చేశాడో, ఏ కళ అయితే ప్రభు నీకు చూపించాడో దాన్ని నెరవేర్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు సిద్ధమేనా అని అడుగుతున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకున్న జబ్బు చెప్తే మందులు రాస్తాయి, తెచ్చి లోపల పెట్టుకుని నా దగ్గర మందులు ఉన్నాయి, డాక్టర్ చూపించుకున్నాను, రోమా తగ్గిపో అంటే చూపించుకునే నువ్వు ఆ మందులు మింగటానికి కూడా సిద్ధపడాలి. ఈ రోజు నీకు చూపించిన దర్శనమే కానీ, నీకు చూపించిన కళే కానీ, నీకు ఇచ్చిన స్వరమే కానీ నెరవేరాలి అంటే పడగొట్టే వాడికి నువ్వు స్థానం ఇవ్వాలి. సోదరులు చెప్తారా? అందుకే అంటాడు, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోతాడు. ఇదే వాటికి ఒకసాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం 326వ పేజీ. నేనే పూర్వముందే దీన్ని కలుగజేసితననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించుతననియు మీకు వినబడలేదా? జాగ్రత్తగా వినాలి. ప్రాకారములు గల పట్టణములను నీవు పాడు దిప్పలుగా చేయుట నా వలననే. ఆమేన్. ప్రాకారములు గల పట్టణములంట పాడు తిప్పలుగా చేయటం ఎవరి వల్ల సంభవించిందో తెలుసా? నువ్వు ఎవరిని నమ్మి సేవ చేస్తున్నావో, నీ ఊరు కాని ఊరిలో, నీ తెలియని ప్రజల మధ్యలో, ఒకవేళ ఏ ఊరిలో అయితే నువ్వు దరిద్రుడిగా, దీనుడిగా, పనికిమాలివాడిగా ఉండి ఆ ఊరిలోనే దేవుని నామం మహిమపరచబడటానికి దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఆ దేవుడు అంటాడు, నీ వలన నేను ప్రాకారాలు పడగొట్టడానికి నేనే కారణం. స్తోత్రం చెప్తారా? నీ ముందున్న ప్రాకారాలు కూల్చడానికి నీ దేవుని వలననే అవుతుంది. ఈ లోకంలో టెక్నాలజీ అవసరమే, కానీ టెక్నాలజీ ద్వారా ఒక ఆత్మను మనం సంపాదించలేము. ఏమైనా కోపం వస్తే క్షమించండి. డబ్బు అవసరమే, డబ్బు ద్వారా ఆత్మను సంపాదించలేము. వసతులు అవసరమే, కానీ వసతుల ద్వారా మనం ఏమి సంపాదించలేము. కొన్నిసార్లు తగాదాలు అయిపోతాయి. ప్రాకారములుగా పట్టణమును పాడు తిప్పలుగా చేయటం మనం ఆరాధించే దేవుని వల్లనే అవుతుంది. నేను ఒక మాట చెప్తాను పిల్లరా, దేవుని సేవకులరా, దేవుడు ఎవరి గురించి అయినా మీకు మాట ఇస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రభు నేను పిలుస్తున్నాడు, ప్రభు దగ్గరికి రమ్మంటున్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తి నిన్ను వ్యంగ్యంగా మాట్లాడవచ్చు, వ్యంగ్యంగా చూడొచ్చు, కానీ నీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి దేవుడు తనకున్న పురుషులంతా ఉంచుతాడు. ఒకరోజు తనను నీ దగ్గరికి తీసుకువచ్చేది ఎవరో తెలుసా? నువ్వు కాదు, నీకు మాట ఇచ్చిన దేవుడు. ఆ వ్యక్తి కొరకు ప్రయాస పడమని, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయమని, ఆ వ్యక్తి కొరకు నువ్వు సిద్ధంగా ఉండమని నిన్ను ప్రోత్సహించడానికే ఆయన నీకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అందుకే అంటాడు, ప్రాకారములు గల పట్టణమును పాడు తిప్పగా చేయటం నా వలననే సంభవించింది. మనం ఆరాధించే దేవుడే. ఒకవేళ మీ పిల్లల్లో ఎవరైనా సరే, మీ కుటుంబంలో ఎవరైనా సరే, మీరు పడుతున్న బాధలు చూసి, మీరు పడుతున్న కష్టాలు చూసి, నీ సమర్పణ చూసి, నీ ఉపవాసాలు చూసి, నీ త్యాగాలను చూసి, నువ్వు దేవునికి ఇచ్చే అర్పణ చూసి, నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటుని ప్రతిష్ఠ చూసి వారు వైదొలిగిపోయారా? దిగులు పడద్దు.
వారికి ప్రభు వైపు ప్రభు ఈ సంవత్సరం లాకు రాబోతున్నాడు. మీకంటే ఘనమైన సేవ చేసేటట్లు నీ పిల్లల్ని దేవుడు అభిషేకించబోతున్నాడు. నీకున్న అభిషేకం కంటే, నీకున్న వరముల కంటే, నువ్వు దేవుని మీద ఆధారపడిన గుణం కంటే అధికంగా ఆధారపడేటట్లు దేవుడు వారిని నడిపించబోతున్నాడు. అది జరగాలంటే ఒకటే, మీకా గ్రంథంలో మనం చదువుకున్న భాగానికి కొద్దాం పిల్లరా. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. స్తోత్రం చెప్తారా? ముందుగా పోవటం అంటే అర్థమేంటి తెలుసా? దారి చూపించడం. ఏం చూపించడం నాకు తెలవదు. ఒక పాస్టర్ గారిని పంపించారు అక్కడ, దైవజనులు వచ్చారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఆయన ఎలా వచ్చారు? ముందుగా ఉంది అయ్యా అన్న. ఆయన నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను స్థలం ఇక్కడ వరకు. అలాగే మనం ముందు ప్రభువుని పెట్టుకుని వెళ్ళాలి. కొన్నిసార్లు ఆళ్ళు వీళ్ళు వచ్చి మధ్యలో దొరుకుతారు. కొన్ని ఆచారాలు కూడా దొరుకుతాయి, కొన్ని వ్యత్యాసం కూడా దొరుకుతాయి. ఇంకో మాట ఎలా చెప్పలేమండి, కొన్నిసార్లు ఈ జీవితంలో వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా ఎక్కడికి బయటికి వెళ్ళాలని ఒక సమర్పణ నీకు ఉంది. ఆ సమర్పణ ద్వారా నువ్వు ఇంతవరకు పైకి వచ్చావు. నీ విరోధి అయిన అపవాది ఎప్పుడు నీ సమర్పణ పాడు చేయాలని ప్రయత్నిస్తూ నీ సంఘానికి వచ్చి నిన్ను వెన్నుముకగా ఉంటున్న వారు, నీ కుడిపసంగా ఉంటున్న వారితో పొద్దున్నే ఫోన్ చేసి అంటాడు, సార్ పాస్టర్ గారు అర్జెంట్ అండి, మీరు వచ్చి ఇప్పుడే వస్తే కానీ మా ఇంట్లో ఈ సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు ఏం చేస్తామని చెప్పండి. కొంతమంది అంటారు ఒక్క పావుగంట బ్రదర్, ఒక్క పావుగంట నువ్వు చేసుకున్న సమర్పణ ముగించుకుని వెళ్తావు, నువ్వు వెళ్ళి ద్వారా అక్కడ చేయం చూస్తావు. కొంతమంది ఏమంటారు తెలుసా? ప్రభా రోజు ప్రార్థన చేస్తున్నా, ఈ ఒక్కసారి క్షమించు, మళ్ళీ వచ్చి చదువుతాను అని వెళతాం. తర్వాత మనకి ఏమవుతుందో తెలుసా? నిరాశతులు అవుతుంది. కొంతకాలానికి ఆ వ్యక్తి మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. ఈరోజు నీ ముందు ఒకప్పుడు విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం ఇప్పుడు ఉందా? ఒకప్పుడు నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణ ఇప్పుడు ఉందా? ఒకప్పుడు పరిశుద్ధత ఉంది, ఆ పరిశుద్ధత నీకుందా? ఒకప్పుడు పంక్చువాలిటీ ఉండేది, ఆ పంక్చువాలిటీ ఇప్పుడు నీకుందా? మ్యూజిక్ అవసరమే, నేను కాదనట్లేదు, అవన్నీ ఉన్నాదంటే మనం చప్పట్లతోనే గట్టిగా కొట్టి ఆరాధన చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా మ్యూజిక్ ప్లేయర్ రాలా, ఆగండి కాసేపు. ఆలోచించండి ఒకసారి. ఈరోజు నీ సమర్పణ ఏంటి? నిన్ను ఏది పాడు చేస్తుంది? నిన్ను ఏది దారి తప్పిస్తుంది? నిన్ను ఏది అణిచివేస్తుంది? నీకున్న దర్శనం రీచ్ అవడానికి 5 సంవత్సరాలు చాలు. దేవుడు పెట్టుకున్న గోల్. కానీ 15 సంవత్సరాలు అయినా నీ దర్శనం ఇంకా పరిపూర్ణం కాలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడో వైదొలిగిపోయావు. నేను అంటాను, సెల్ ఫోన్తో మన జీవితం ప్రారంభించాలా? అవసరమైతే కొన్నిసార్లు మనకు ఆటంకం అయితే దాన్ని బంద్ చేద్దాం, ఆపేద్దాం. అది మన జీవితాన్ని త్వరగా నిలబెట్టదా? ఈ రోజు నేను ఒక తీర్మానం చేసుకున్నాను. నీకు ఆత్మల భారం, ఆత్మల రక్షణ నీ యొక్క ప్రాణం అయితే నీకున్న సంఖ్యకు పక్కన 0 చేరాలని దేవుని పాదాలు పట్టుకో, ఆయన నాయకుడిగా పెట్టుకో. డిసెంబర్ 31, 2022 కల్లా నా ప్రభు నీకు అద్భుతం చేయబోతున్నాడు. కీర్తన గ్రంథం 20వ కీర్తన 4వ వచనంలో మాట్లాడతాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరికలు తీర్చేవాడు ఎవరో తెలుసా? దేవుడే. నేను మందిరం కట్టడానికి 40 దినాలు ఉపవాసం స్థలం ఉంటాను. ఎవరిని అడుకోవాలా? కోట్ల అమలపల్లి మా పెదనాన్న ఉన్నదే చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు అంటారు, నువ్వు రారా కట్టిస్తామంటారు. వెళ్ళండి. 40 దినాల ప్రార్థన ప్రతిఫలమే నాకు చక్కటి స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు 12 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. ఎక్కడ వరకు వేయాలి అక్కడ వరకు వేయించాడు. తర్వాత ఇది రోడ్డు అవుతుందిరా, జాగ్రత్త అని చెప్పాడు. ఇదాన్ని ప్రసంగం ముందు పాట పడినవాడు ఆడెవరు నాకు తెలవదు, నేనెవరు నాకు తెలవదు. చిరిగిపోయిన చొక్కా వేసుకున్నారు, ఇంటి పక్కన వాకింగ్ చెప్పడానికి వెళ్ళారు. ఇంజనీరింగ్ చదువుతూ దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మారు మనసు పొంది, చెడ్డపడి చేసిన వాళ్ళకి మారు మనసు పొంది, బాప్తిసం పొంది హౌస్ నాకు వెళ్ళి సమర్పించేసుకుంటానంటే వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు,
రైల్వే ఎంప్లాయీ నాన్నగారు. వద్దమ్మా మనలో సేవ చేసేవాడిని చేద్దాం, సమర్పించుకుంటే పెళ్లి చేయలేకపోయామంటారు, తిడతారని. ఒక చోట మా ఆత్మీయ రత్న మాస్టర్ గారు ఉన్నారు. బాబాకి వెళ్ళి వాక్యం చెప్పన్నారు, అయ్యా నీకు కోడిపుంజి ఒకటి వచ్చాను, మా ఇంట్లో పెరిగి ఇక సిరిపోయింది ఒక్క వేసుకొచ్చాను అంటే నా లాల్చి వేసుకెళ్ళు అన్నారు. మీద నాకెక్కడ పడుతుందండి అని ఈ చెయ్యి ఎత్తకుండా ప్రసంగం చేశాను. దేవుడికి ఉపయోగం తెలుసా, ఆ రాత్రి మాకు ప్రసంగానికి రావాల్సింది, రాకపోతే నాకు బెటర్ అయింది. వచ్చిన తర్వాత హోస్టల్కి వెళ్తాను, అన్నయ్య ఉందని అది ప్రార్థన చేయి. ఒకటే ప్రార్థన చేశాయా, చదువుకున్న అమ్మాయికి వచ్చి మాత్రమే పుట్టి పెరిగి ప్రభువులు అంగీకరించి మా బంధువులందరూ హిందువులయ్యా, నన్ను ఎట్లా దూషించకూడదు, పిల్లలు లేక వెళ్ళాడని నీ చిత్తం అయితే నాకు ఇవ్వ అని ప్రార్థిస్తే కానీ యోగ్యమైన అమ్మాయిని దేవుడు నాకు ఇచ్చాడు. పెళ్లి చూపు లేకుండా నిశ్చితార్థం అయిపోయింది. బాగా బలిసిన వాడు, అంటే ఆర్థికంగా దీవించబడినాడు. తిండి పెట్టలేక 2 కాన్పులు పోయింది. మాకు రూపాయి వచ్చేది కాదు, గింజ బియ్యం పెట్టేవాడు కాదు. 6వ నెలలో 8వ నెలలో అబార్షన్ అయిపోయింది. వాళ్ళంతా స్పాట్స్ వచ్చి రక్తం వచ్చి ఖాతా ఉండేది. మంగళగిరిలో ఉన్న గిరిజా డాక్టర్ గారు అన్నారు, చంద్రావతి గారు అన్నారు, పిల్లల పుట్టిన గర్భసంచి తీసేయాలని. నేను ఆదివారం జీసస్ కాల్స్ ప్రోగ్రాంలో కూడా వేశాను. మాటికి పిల్లల విశాఖపట్నంలో మా ప్రధాని గారు ప్రతి నెల సేవకు మీటింగ్ పెడతారు. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి వచ్చేవాడిని. అక్కడ వాక్యం చెప్పిన తర్వాత జీసస్ కాల్స్ మీటింగ్ అయితే వెళ్తే పాల్ వెంకన్న గారు ప్రవచనం చెప్పారు. అబార్షన్ స్పిరిట్ ఏరియాలో సేవకుడు సేవ చేస్తున్నాడు. దీని ద్వారా అనేక మందికి దేవుడు ప్రార్థన ఆలకించి పిల్లలు ఇచ్చాడు. అయితే ఇలా భార్యకు 2 కాన్పులు పోయి ఇబ్బందిగా ఉంది. సేవకుడు భయపడద్దు, ఇప్పుడే దేవుడు మిమ్మల్ని దర్శించి పిల్లలు పోతున్నాడు, పుట్టే బాబు ద్వారా 2 అద్భుతాలు జరుగుతాయి అని చెప్పారు. అప్పటికి ఆ కుటుంబాన్ని చేతపడి చేస్తే నా బాబుని ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని కృపేణ తెలుసండి. ఆ ప్రవచనాన్ని నమ్మాం. అదే మాసంలో కన్సీవ్ అయింది. ఒక చక్కటి బాబుని దేవుడు మాకు ఇచ్చాడు. ఇప్పుడు 17 సంవత్సరాలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అనిపిస్తుంది. ఆ బాబు పుట్టిన 6వ నెలలోని నా బాబుని చేతపడి చేసి 8 సంవత్సరాలు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తిరిగి వచ్చాడు. 7 సంవత్సరాల క్రితం పెళ్ళి పిల్లలు లేని మా అక్కకి దేవుడు పిల్లలు ఇచ్చాడు. ఇప్పుడు మా బాబు పిహెచ్డి చేశాడు. కోయ జాతుల మధ్యలో, కొండ జాతుల మధ్యలో మిషనరీ 150 మంది సేవకులను పోషిస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో దేవుని సేవ చేస్తున్నాడు. ఎప్పుడు చెప్తాడు, ఆయన డస్ట్బిన్లో తిన్నాను ఒకరు నేను, కానీ ప్రభు నాకు ఇక్కడ చూపాడు. ఆ చేతబడి వాళ్ళ కుటుంబాన్ని ఏం చేస్తున్నారు, విడిచిపెట్టి వాళ్ళ అమ్మగారు కూడా సేవ చేయడానికి ప్రభు కృప చూపారు. స్తోత్రం చెప్తారా? ఈరోజు ఒకే ఒకటి చెప్తాను, నీకున్న ప్రాకారాలు దేవుడు కూల్చేయబోతున్నాడు. ఏ ప్రాకారాలతో అయితే నీ సేవ విశాలత లేకుండా ఉందో, ఈ నెల తర్వాత నీ ప్రాకారాలు దేవుడు విశాలతలోకి తీసుకురాబోతున్నాడు. ఎందుకో తెలుసా, ఆయనే నీకు ముందు నడవబోతున్నాడు. ఆయనే నీకు నాయకుడు అవ్వబోతున్నాడు. ఆయనే నీ ముందున్నవన్నీ కూర్చో అనుభవాలు ఇవ్వబోతున్నాడు. పిల్లరా, ఏమేమి ప్రాకారాలు మన ముందుంటాయో 3 మాటలు నేను మీకు చెప్తాను. చూద్దాం పిల్లరా. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను 239వ పేజీ. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ తండ్రి వారందరూ తెలుసుకుంది. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఇశ్రాయేలీయులు పిల్లరా ఏలా అనే లోయ దగ్గర ఒక సవాలు విసురుతున్న ఒక వ్యక్తిని వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితికి వచ్చింది. గొలియాతు వచ్చి సవాలు విసురుతున్నాడు. ఉదయం సాయంత్రం మీలో ఎవరైనా ధైర్యంగా ఉంటే వచ్చి నాకు పోరాడరా, నన్ను గెలిస్తే చాలు, నా సైన్యం అంతా వచ్చి మీకు లోపడుతుంది. ఉదయం సాయంత్రం వస్తున్నారు, కానీ ఇశ్రాయేలులో పదం కలిగిన వాడు ఎవరు కూడా లేరు. యెషయా అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 12 మంది పిల్లలు ఉన్నారు. ఆ 12 మంది పిల్లల్లో ముందున్న పిల్లలందరూ కూడా ఈ సౌలుతో పాటు యుద్ధ భూమిలోనే ఉన్నారు. 8 మంది పిల్లలు ఉన్నారు, 7 యుద్ధ భూమిలో ఉన్నారు. కడసారి వాడు దావీదు. ఈ దావీదంట ఒక భక్తుడు ఇలా చెప్పాడు, 15 నుండి 20 గొర్రెలు మాత్రమే దావీదుకు ఉండేయట. ఆ గొర్రెలు ఏం చేసేవాడంటే కాచుకుంటూ దేవుడు తనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పాటలు పాడుకుంటూ దేవుడిని స్తుతిస్తూ ఉండేవాడు. ఒక రోజు వచ్చింది, తండ్రి చెప్పాడు, పిలిచి, అరే మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారు, సమాచారం ఏమి తెలవలేదు, ఈ చుండిగడ్డలు, ఎవల పిండి, గోధుమ రొట్టెలు ఇవన్నీ తీసుకుని ఎలా రా అన్నాడు. ఉదాహరణకి మన పిల్లలు కొంచెం వయసు వచ్చిన పిల్లలు ఉన్నారండి.
ఆ పిల్లలు బండి వెనకమాలే కూర్చుంటున్నారు కానీ బండి ఎప్పుడు తోల. ఎప్పుడన్నా మనం వాళ్ళ మీద కాన్ఫిడెంట్ ఇచ్చి బండి ఇచ్చేవాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎలా ఉంటుంది? అసలు హ్యాపీ ఏంటి? రోడ్లన్నీ మాయే. ఏదన్నా జరిగితే పలానా పిల్లోని నేను మా నాన్న చూసుకుంటాడులే. నేను ఇలాగే ఒకరోజు మా బాబుకి కారు ఇచ్చాను. ఇంటర్కి వచ్చాను కదా, కారు ఇచ్చాను. ఆ కారు తోత ఎచ్చి చూసుకోకుండా కిందకి కొట్టేశాడు. కిందకి వెళ్ళిపోయింది. వెంటనే వచ్చి డాడీ కింద పడేసాను అంది. సరేరా. మరి అప్పటి నుంచి ఎప్పుడైనా ఇవ్వాలంటే నేను పక్కన ఉంటేనే ఇస్తాను. ఇవ్వకుండా ఉంటుందా? మళ్ళీ వాడికి నేర్పకపోతే కుంటితనం వస్తే నేను బాధపడాల్సి వస్తుంది. రేపు ఎప్పుడంతా నేర్పుతాను, ఇస్తాను, హైవేలో తోలమంటాను. కానీ ప్రక్కనే నుండి ఇలా నాన్న అలా ఇంత స్లోగా ఇంత ఎలా బాగా. అలాగే దావీదుకు ఒకసారి చెప్పగానే వెళ్ళాడు, చూశాడు. ఆ తీసుకెళ్లి అన్నలు అడగటం మర్చిపోయి అక్కడ చేరును గుంపును అడుగుతున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక వ్యక్తి ఎవరో చెప్పాడు, టైం తీసుకుని, ఇదిగో 6 మూలల జానుడు ఎత్తుకలిగిన ఆ వ్యక్తిని జయించగలిగితే ఇశ్రాయేలు విజయం ఇచ్చినట్టే అన్నాడు. అప్పటి వరకు అంతమంది యుద్ధశూరులు ఉన్నప్పటికీ కూడా వాడెంత అనే మాట ఎవరు పలకలేదు. దావీదు ఒక మాట అంటాడు, ఆఫ్టర్ ఆల్ వీడంతా అన్నాడు. ఆ మాట తీసుకెళ్ళి నిస్సహాయ స్థితిలో ఉన్న సౌలుకి చెప్పడం జరిగింది. పిలవమన్నాడు, వేసాడు కవచాలని అన్నాడు. ఇది నాకు వాడుక భాష లేదయ్యా, ఏం చేయాలి? ఎంతమంది సర్దారులు? బైబిల్ చెప్తున్న మాట, ఫిలిష్తీయుల సర్దారులు అంట 5 అంట. ఒకడు పోతే ఇంకొకడు పోతే ఇంకొకడు. పిల్లారా, వెంటనే దావీదు వెళ్ళి 5 రాళ్ళు తెచ్చుకుని నిలబడి ఒక మాట అంటాడు, ఇక్కడ యుద్ధము యెహోవాదే. ఏ ప్రాకారం దగ్గర ఇశ్రాయేలీయులు ఉన్నారు అంటే పిరికితనం అనే ప్రాకారం. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. ఎడి చూసినా కొయ్యే, ఎడి చూసినా విఫలమే. ఆ పిరికితనం అనే ప్రాకారం దగ్గర దావీదు పలుకుతున్నాడు, యుద్ధము ఎవరిది? యెహోవాదే. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నీ పిల్లలు చదివించుకోవాలని ఒక దర్శనం నీకుంది, చదివించుకోలేకపోతున్నావా? కొన్ని విషయాలు దేవుని గురించి సమర్పించుకోవాలని ఉంది, కానీ నీకు కలిగిన బలహీనతలో నేను ఎలా బ్రతుకుతాను అనుకుంటున్నావా? ఈరోజు భయపడబాక. పిరికితనం అనే ప్రాకారం దగ్గర ఇదిగో దేవుని వాక్యం అనే ప్రకటన నీతో నిలబడింది. స్తోత్రం చెప్తారా? ప్రకటన నీతో ఉంది. అందుకే ఈ సందర్భంలో ఒక మాట చెప్పలేమండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, 164వ పేజీ. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాయినంత బలము కలవై ఉన్నవి. ఈ లోకంలో ఒకవేళ నీకు శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు, హ్యాండ్సమ్ గా లేకపోవచ్చు, చాతుర్యంగా కనపడకపోవచ్చు, టిక్ టాక్ టక్కు కిక్కు చేసుకుని టైపు కట్టుకుని వ్యక్తిగా ఉండకపోవచ్చు, కానీ నీ అంతరంగంలో ఉన్న దేవుని యుద్ధోపకరణాలు నీ ముందున్న ప్రాకారాలు పడగొట్టగలిగిన శక్తి నీకు ఇస్తారు. అందుకంటాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవే కావు. కొంతమంది ఫోన్ల మీదే 100 మందిని పోసేస్తారు కదా. కొన్నిసార్లు మనం నిస్సహాయ స్థితిలో ఒంటరిగా మిగిలిపోతాం. పరిచర్య ఎవరి కొరకైతే ప్రార్థన చేశామో, ఎవరినైతే ప్రభు కొరకు రక్షించుకోవాలని, మరణము నుండి నరకము నుండి విడిపించబడాలని అహోరాత్రులు భార్యలు, బిడ్డలని, భర్తని, పిల్లల్ని వదిలిపెట్టి ఉపవాసాలని జాగారాలుగా వెళుతున్నామో ఆ వ్యక్తులు కొన్నిసార్లు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నిన్ను ఒంటరిగా చేయొచ్చు. నీలో ఉన్న చిన్న కోపం, చిన్న తొందరపాటు, నీకున్న ప్రేమను వ్యక్తపరిచే ఆ తొందరపాటు కొన్నిసార్లు నీ వీక్నెస్ గా మరి మాట్లాడొచ్చేమో, కానీ నా ప్రభు నేను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ నాడైతే నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టి సేవకు వచ్చావో ఆ రోజు ఆయన చిత్తం నీ పట్ల నెరవేర్చి ఆ మధ్యాకాశాన్ని తీసుకెళ్లేంత వరకు ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే ఇదనం చెప్తున్నాను, పిరికితనం అనే ప్రాకారం దగ్గర ఉన్నావేమో, భయపడదు. ఒక మాట పలుకు, ఒక వాక్యం ఎత్తి పట్టుకొని చెప్పావు, యుద్ధం ఎవరిది? యెహోవాది. ఈ 2022వ సంవత్సరం ప్రారంభ గడియలో నీకు ఏ వాగ్దానం ఇచ్చారో నా తెలవదు, కానీ నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకో.
నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెమరు వేసుకుంటా ఉంటావు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతిరోజు దేవునికి జ్ఞాపకం చేస్తా ఉండు. నేను అంటాను, నీకు విరామం లేకుండా నా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నువ్వు ప్రార్థించక స్వస్థతలు జరగబోతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి, పుట్టి వాళ్ళు నడవబోతున్నారు. అనేక మంది జీవితాల్లో ఉన్న బంధకాలు విడగొట్టగలిగిన అభిషేకం నీలో నుండి వారి మీదకి దేవుడు నీ ద్వారా ప్రకాశింపచేయబోతున్నాడు, ప్రసరించే. అది జరగాలంటే ఒకటే, పెరిగితనం అనే ప్రాకారం దగ్గర దేవుని నామమును ఉచ్చరించు. దేవుని నామాన్ని ఏం చేయాలంట? ఉచ్చరించు. అంతే. కొన్నిసార్లు లేవీయులతో ఒక మాట అంటాడు, ఆయన నామము ఉచ్చరించుట వలన వారిని దీవిస్తా ఉన్నారు. స్తోత్రం చెప్తారా? నేను ఒక మాట చెప్తాను, నీ ద్వారా అనేక మంది నీ గ్రామం దీవించబడుతుంది. నువ్వు ఏ బజార్లో ఉంటున్నావో ఆ బజార్లో ఉన్న వారికి పాజిటివ్ వచ్చినా నువ్వు వెళుతున్నావు వస్తున్నావు కాబట్టి దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చారు. నిన్ను బట్టి నువ్వు దిగులు పడద్దు. నిన్ను నీ పిల్లల్ని పోషించే దేవుడు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. నీ గురించి పట్టించుకునేవాడు సజీవుడిగా ఉన్నాడు. నీ సరిహద్దులు శాలపరిచేవాడు సజీవుడిగా ఉన్నాడు. అందుకని పిరికితనం అనే ప్రాకారం దగ్గర యుద్ధం ఎవరిదన్నాడు? ఆ తర్వాత మనం చదివితే ఆ రాయబడిన మాట్లాడి తెలుసా, తన ఒడిశల్లో ఒక రాయి తీసుకుని వెళుతున్నాడు. వెళుతూ ఉండగా గొలియాతు అంటాడు, నిన్ను నరికి కాకులకు గిత్తలకు వేస్తాను రా. ఒక మాట అంటాడు, యుద్ధం ఎవరిదన్నాడు? అంతే. అక్కడ నుంచున్నాడు, ఇక్కడ నుంచున్నాడు. నువ్వు పొట్టోడు అని ఉంటాడు, నువ్వు ఎన్నెన్నో ఉన్నాయి అని ఉంటాడు. కొన్నిసార్లు మనం కూడా అంటారు కదా, పరిచయం బతకటానికి నేర్చుకున్నాడు, పని చేయలేక ఒళ్ళు వచ్చేదాక అసలు దీంట్లో ఉన్న కష్టం ఆగదాం. అవునా? ఆదివారాలు విరామం లేకుండా తిరిగే సేవకులు మీలో ఉన్నారు. చాలా కష్టపడతారు, కానీ దేవుడు మనం విడిచిపెట్టాడు. అతిశయ కిరీటం మనం పొందుకునే రోజు. ఈ కష్టములు మనకు వెనతగినవి కాదు. దావీదు దగ్గర నిలబడినప్పుడు అందరూ యుద్ధాలు చేశారు, గొలియాతు కూడా యుద్ధాలు చేశారు. ఒక మాట అంటాడు, నేను చంపుతాను, ఇప్పుడు నేను నరికేస్తాను రా అంటాడు. నా దేవుని పేరట నీ మీతో యుద్ధానికి వస్తాడు. 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒడిసెల్లో పెట్టాడు, కొడుతున్నాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. ఒక మాట ఆలోచించండి, ఎవరైనా వచ్చి నన్ను కొడితే నేను వెనక్కి పడాలి కదా, కానీ ఎక్కడ పట్టాడో ఉంది బైబిల్లో తెలుసా మీకు? బోర్లో పడింది. ఎప్పుడైతే 47 వచ్చినావో యుద్ధము యెహోవాదే అన్నాడో దేవుడి చెయ్యి వచ్చి గొలియాతు వెనకమాల నిలబడింది. ఎప్పుడైతే దావీదు యొక్క ఆ ఒడిసెల్లో ఉన్న రాయి వచ్చి ఇలా తాగుతుందో దేవుని హస్తం వచ్చి పెట్టామని కొట్టింది. అంతే. ఎందుకు తెలుసా? బోర్లో పడిపోయింది. ఈరోజు నేను అంటాను, నీ అన్నదమ్ములే అక్క చెల్లెలే నేను చులకం చేయొచ్చేమో, కానీ వారి కడుపున పుట్టిన పిల్లల కంటే నీ పిల్లల్ని అధికంగా ఉంచడానికి నా దేవుడు ఎప్పుడో సిద్ధం చేసేసాడో. నువ్వు దిగులు పడతో. ఎందుకు అంటే ఈ పిరికితనం అనే ప్రాకారం దగ్గర దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టుకో. యుద్ధం ఎవరిదన్నాడు? వెళ్ళి పడిపోయాడు. ఎవ్వడురా, ఎందుకు నా వాళ్ళు తెచ్చాడు తెలుసా? ఫిలిష్తీయుల సర్దారులు 5, ఒకటి తర్వాత ఒకడు వస్తే 5గురిని నా దేవుని పేరును చంపగలనే ఒక ఆయుధం ఉంది. నేను అంటాను, ఆదివారం నువ్వు ఎలా చెప్పడాలో తెలుసా? 79 మంది విశ్వాసం నీకు వచ్చిన, 100 మంది దెయ్యాలు పట్టి వచ్చిన వదిలించగలిగిన శక్తి నీలో ఉండాలి, వదిలించగలిగిన సామర్థ్యం నీలో ఉండాలి, వదిలించగలిగిన మహిమ నీలో ఉండాలి. అది నీలో కలగాలి అంటే దేవుని వాక్యముతో నువ్వు ప్రమాణం చేసుకోవాలి. 119 కీర్తనలు అంటే, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు. దేవుని వాక్యం. చాలాసార్లు మనం అంటాం, నా బైబిల్ ఎక్కడ ఉంది కదా, సెల్ ఫోన్ ఉంది కదా, పర్స్ కదా. మీరందరూ మంచివాళ్ళు, ఏమనుకోవద్దు. కొన్నిసార్లు పాస్టమ్మ గారికి కూడా సెల్ ఫోన్ చూపించారు, ఆ ముందు కూడా మాట్లాడు. ఫోన్ వస్తే చాలు, ఆ లుంగి ఊడిపోతాను కట్టుకుని అవతలకి వెళ్ళి మాట్లాడతారు. ఏంటి సీక్రెట్? ఇలాంటి కొన్ని ప్రాకారాలు మనలో పడగొట్టుకోవాలి. మీరు ఇంకోసారి పిలిచినా పిలవకపోయినా, బాగుంది అనకపోయినా నేను బాధపడి నిజం. శరీర సంబంధమైన కార్యాలకే శరీరం కాదు. మనం ఎంత కష్టపడుతున్నామో
మనం ముందు ఆడుతున్నాం, అలా వెనకాల ఆడేవాళ్ళు మీరు కాదు. ప్రార్థనలో, విశ్వాసంలో, నిరీక్షణలో కదా. కొంచెం కష్టపడి వస్తావు, ఏమన్నావు అయినా సర్లేండి. లేకపోతే ఎప్పుడో మన కాపురాలు పటాకులు అయిపోయి నేను అంటే కాదు. ఒకవేళ మీ అనుభవాలు మంచి నా అనుభవం చెప్తుంది. బైబిల్ చెప్తుంది, పిరికితనం అనే ప్రాకారం దగ్గర దేవుని నామం ఉచ్చరించాడు. ఈరోజు దేవుని నామాన్ని ఏం చేయాలి? మనం ఉచ్చరించావు. నీ చేతిలో వాక్యం ఉంది. ఈ వాక్యమే మనల్ని గౌరవించింది, అవునా? ఈ వాక్యమే మనం ఉన్నతంగా చేసింది. ఈ వాక్యమే మనల్ని బలపరిచింది. ఈ వాక్యమే మనకి మంచి చొక్కా ప్యాంట్ ఇచ్చింది. పాస్టర్ గారు అని గౌరవం కూడా ఇచ్చింది, అవునా? నేను చెప్పగలను. స్కూల్లో తాచప్ అంతా ఉంటే అది తినాలని ఆశతో అక్కడ నుంచి ఆ బండి మీద మా అమ్మ అనేది కోస్తా కింద పడేసి కాళ్ళతో నొక్కంది. అరే యేసుప్రభు నమ్మొద్దంటే నమ్మరా, మీరు మేము ఒకే కులం రా, బాగా తెలిసిన వాళ్ళేరా మీ తాతలో అని ఇలా నొక్కేసి ఇప్పుడు తీసుకుని రా అనుకుని వెళ్ళిపోయి బాధపడేవాళ్ళు. కానీ అదే కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు పిల్లలకు బోధించేటప్పుడు ఆ పిల్లలకు డబ్బులు ఇచ్చి కొనుక్కుని తినరా అని అంటుండే. ఆ మా అమ్మ అంది, అరే ఈ అయ్యగారి పరిస్థితి ఒకప్పుడు దీనంగా ఉండేది, ఇప్పుడు సూపర్. ఎవరు పెట్టి వచ్చిందో తెలుసా? దేవుని వాక్యం. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నా బాధలో నాకు మనుషుల చేతులు చూడొచ్చు. మనం పెరిగితనమైన ప్రాకారం దగ్గర దేవుని వాక్యాన్ని ఉచ్చరించావు. నువ్వు రమ్మన్న సేవకు వచ్చాను, నా దిక్కు నువ్వే, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు. నా అన్నదమ్ములు అక్క చెల్లెలు డబ్బులున్న వాళ్ళకంటే నా పిల్లల కార్యాలు మేలుగా చేయమని అడుగు. ఆశ్చర్యపోయే రీతిలో నా ప్రభు ఈ సంవత్సరం చేయబోతున్నాడు. నువ్వు ఊహించిన రీతిలో చేయబోతున్నాడు. నేను కొన్నిసార్లు మనం కూడా మొక్కుకేసుకోవాలి. దేవుని దగ్గర ఏం మొక్కుకోవాలి? మొక్కుకోవాలి. కొన్నిసార్లు మొక్కుకోవాలి. మేము చిన్న గదిలో ఉండేవాళ్ళం, 12-13 అడుగులు ఉన్న గదిలో. దేవుడు కొంచెం పెద్ద దగ్గర చెప్పించారు. ఇప్పుడు దేవుడి కృపను మంచి డాబా కట్టుకోండి. మా పాస్టర్ నాకు డాబా పూర్తయి ఓపెనింగ్ అయిన వెంటనే కొన్ని సంవత్సరాల వరకు ఒక 5 సేవకులకి నెలకి ఒక 1000 రూపాయలు చొప్పున 5 నేను సహాయం చేస్తానని ఒప్పుకున్నాను. దేవుడి దగ్గర ప్రమాణం చేసుకున్నాను. ఆ తీర్మానాన్ని మాత్రం కొట్టేయకుండా చేద్దాం అని చెప్పింది. కొన్నిసార్లు తీర్మానాలు మనకు అవసరం. విశ్వాసం చెప్తాం కదా మనం. ఈరోజు పిరికితనం అనేది మనం ఎందుకు? రాజుల రాజు యొక్క సేవ చేస్తున్నాం మనం. మన పిల్లల్ని మనకంటే ఘనంగా దేవుడు పెడతాడు. రెండవ మాట చెప్తాను, ఒక 5 నిమిషాలు ముగిస్తాను. రెండవ ప్రాకారం ఏంటి అంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. 180వ పేజీ. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసేది. ఆ బోరలతో వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిది. స్తోత్రం చెప్తారా? రెండవ ప్రాకారం ఏంటి అంటే ఇశ్రాయేలీయులు యెరికో పట్టణానికి వచ్చారు. రాగానే పట్టణాన్ని జయించడానికి వారి దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు. చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. ఏం చేయాలి? ప్రభు యెహోషువ అన్నాడు, 6 రోజులు ఒక్కొక్కసారి ఏం చేయాలి? స్తుతించు. ప్రాకారం చుట్టూ తిరుగు. 7వ రోజు 7 సార్లు తిరిగాను. 7వ రోజు 7 సార్లు తిరిగి లాస్ట్ వ్యక్తి ముగించగానే ఏమైపోయిందో తెలుసా? ప్రాకారములు కూలిపోయి ఉంటాయి. స్తోత్రం చెప్తారా? ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ఈ రోజు ఒకవేళ నీ జీవితంలో విశాలత లేకుండా ఉందేమో, ముందెళ్ళాలన్నా విశాలత లేదు, వెనకమాలన్నా విశాలత లేదు, ఏ పని చేయాలన్నా కష్టమేనా, ప్రోత్సహించే వాళ్ళు లేరనుకుంటున్నావా? ఈ విశాలత లేని ప్రకారంలో నువ్వు ఒక పని చేయి, స్తుతించు దేవుణ్ణి. ఏం చేయాలి? స్తుతించు. 20వ కీర్తనలో అంటాడు, ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఆయన ఆశీనుడై ఉంటాడు. 51వ కీర్తన చివరిలో అంటాడు, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు కనుక దేవుని మహిమ రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గమును సిద్ధం చేసుకుంటున్నాడు. స్తుతించటం మనం అంతా అవ్వాలి. స్తోత్రం చెప్తారా? విశాలత లేదా?
ఎక్కడికి వెళ్ళినా ఇరుకేనా, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందేనా, ఎక్కడికి వెళ్ళినా వేదనేనా, ప్రభుని స్తుతించు. స్తుతియాగం చేయాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అందరూ ఆ ఎరుకో ప్రాకారం చుట్టూ స్తుతిస్తున్నారో ప్రాకారాలు ఏమైపోయినాయి అంట, కూలిపోయి వారు చక్కగా ఎక్కెళ్ళిపోయారు. వారికి సమాచారం చెప్పిన రాహాబు అనే వేశ్య ఇల్లు మాత్రమే. అక్కడ ఒక మాట మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు అందరూ బయట ఉన్నారండి, ప్రాకారం లోపల పోయింది, కానీ ఆ ఇల్లు గోడ మీద ఉందంట, గోడ కానుకుని ఉందంట. లోపల కూలాలి కానీ బయట కూలేటట్టు ప్రభు చేశాడు. ఈరోజు తారుమారు పరిస్థితులు నీ జీవితంలో ప్రభు చేయాలి అంటే నేను అంటాను, ఎవరైతే నేను గ్రామంలో నుండి బహిష్కరిస్తామన్నారో ఆ వ్యక్తే నీ కొరకు అనేక మంది ప్రజలను పోగు చేసి పాస్టర్ గారండి వాక్యం చెప్పండి, మానవత్వంతో బాప్తిజంతో ఆత్మకోటలు నడపండి అనేటట్టు కావాలి అంటే నేను స్తుతించే శక్తి కావాలి. కారల్ ఆర్థర్ అనే ఒక దైవజనుడు స్తుతించడం ప్రారంభించాడంట. ఆ స్థితిలో ఉన్న శక్తి కొండ జాతుల వాళ్ళందరినీ రక్షించేసిందంట. స్తోత్రం చెప్తారా? నరమాంస భక్షకులందరూ రక్షణ పొందేశారంట. కొంతమంది మిషనరీలు పంపిస్తే వాళ్ళందరినీ తినేశారంట. మరి చివరికి ఈయన పంపించినప్పుడు ఈయన అన్నాడంట, ప్రభా నాతో నువ్వు వస్తానంటే వెళ్తా అన్నాడట. ప్రభా నన్ను వస్తాను పోరా అన్నాడట. చాలా దూరం నుంచి వెళ్ళాడట. వాళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్ళేప్పటికి వాళ్ళు అన్నారంట, వీడు ఎర్రగా బుర్రగా లావుగా చక్కగా ఉన్నాడు, రక్తం బాగుంటుంది, శరీరం బాగుంటుంది, తిన్నాడు. దగ్గరకు వచ్చి ఒక పంచాయతీ ఇస్తున్నాడట. ఇసరగానే ఏం అవ్వలేదట. వెంటనే దగ్గరకు వచ్చి ఉన్న శక్తి అభిషేకం దేవుడి యొక్క తోడుంది కాబట్టి వాళ్ళ మీద పడి ఒక పెద్ద రాయి పట్టుకొచ్చాడంట. ఒకడు వీళ్ళు అనుకున్నారంట రాయి పెట్టుకొని చెప్పేస్తున్నాడు అందరినీ, నన్ను కూడా చెప్పేస్తాడే అనుకుంటే ఆ పెట్టన్నాడంట, రాయి మీద కూర్చున్నాడు. ఏదంటే చెప్పు అన్నాడంట. ఏం పెడతారో చెప్పండి అన్నాడంట. కొన్ని కాయలు తెచ్చి తిన్నాడు. నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. 8 మంది వచ్చారు, ఇప్పటికి 8 మందికి చెప్పేశాం, మీరు ఎందుకు వస్తున్నారో చెప్పండి అన్నాడట. క్రీస్తు యొక్క మంచితనం అంతా చెప్పాడట, స్వార్థ చెప్పాడట, ఆయన మరణ ప్రోత్సాహం చెప్పాడట. ప్రభుని స్తుతించడం ప్రారంభించాడు. కొన్ని నిమిషాలు వాళ్ళందరూ అన్నారంట, ప్రతి వారం వచ్చి మాకు సువార్త చెప్పి ఇక్కడ వెళ్ళిపోయాడట. వెళుతూ కొన్ని కాయలు ఇచ్చారట. వెళ్తా ఉంటే ఒక మనిషి నడిచిన అడుగులు కనపడి అంటే ఆయనకి నాకు కొంచెం తొందర ఎక్కువ. ఒక మనిషి నడిచిన అడుగులు కనపడి అంట. దేవుడు అన్నాడట, నువ్వు నాకు వచ్చావా అన్నాడట. అరే వచ్చాను రా కొడుక అన్నాడట. నువ్వు వస్తే ఇద్దరు నడిచినవి ఉండాలిగా, నువ్వు నాకు అబద్ధం ఆడుతున్నావు. ఒక్కడే వచ్చిందంటే ఒక్కడే నడిచినవి ఉన్నాయి, నేను నడిచాను, కాళ్ళు నొప్పులు ఉన్నాయంటే ప్రభు అన్నాడట, నువ్వు నడిచావు అనుకున్నావు అంతే, నేను నడిపించింది నేను రా, నేను ఎత్తుకున్నాను అన్నాడట. దేవా అబద్ధం ఆడద్దు, నువ్వు నిడిచిపోవద్దు, ఒక్కసారి ఆ పాదాలు నా పాదం పెట్టి చూడలా అన్నాడట. చూసుకోరా అన్నాడట. చూసుకుంటే ప్రభు పాదం పెద్దగా ఉన్నటువంటి చిన్నగా ఉన్నట్ట సాగు. వెంటనే అన్నాడంట, మీరు నడిచినట్టు అనుకున్నావురా, కానీ నేను నడిపించాను. నిజమే. మనం ఎక్కడికి వెళ్ళినా అనేక మంది మనల్ని సిగ్గుపరచాలనుకున్నా మన ప్రభు సిగ్గుపరచాలా. అనేక మంది తాయితులు వేయించుకుని చేతబడి చేయించుకుని నేను పిలిచినా నువ్వు ముందుగానే దేవుని శక్తి చేత నింపబడి వాళ్ళకు బోధించినప్పుడు వాళ్ళ బండారం బయటపడింది కాబట్టి ఇంకా నువ్వు సజీవంగా నిలిచి ఉన్నావు. భయపడుతుంది. పెరిగితనం అనే ప్రాకారం దగ్గర దేవుని నామాన్ని వాక్యాన్ని పట్టుకుని చెప్పు. రెండవది విశాలత లేని ప్రకారం దగ్గర స్తుతించు. మూడవది ఒక మాట చెప్పి ప్రార్థిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. 2వ దినవృత్తాంతాలు 14:11. 276 పేజీ 370. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా నీ పైన చేయమని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుటను యోధావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున ఆమె అందరూ స్తోత్రం చెప్తారా? ఇక్కడ మనం చూస్తున్న 3వ ప్రాకారం ఏంటి అంటే సహాయము లేని ప్రాకారం. చాలా మంది అంటారు కదా, 4 రాళ్ళు వెనకేసుకోవడానికి ఎవరు మాకు ఇల్లు కట్టుకోవడానికి సాయం చేయట్లేదండి, మందిరం కట్టడానికి సాయం చేయట్లేదండి. నేను అంటాను, భూమి ఆకాశం సృజించిన యెహోవా సేవకులను
వాళ్ళ సహాయం చేస్తే వాళ్ళకి ఇంత గజమాలయ్యారు. వాళ్ళు వస్తే చేతులు కొట్టుకుని నిలబడాలి, వాళ్ళు వస్తే కాళ్ళు నొక్కాలి, వాళ్ళు వస్తే వాళ్ళకి సీట్ ఇచ్చి మనం ఎక్కడో కూర్చోవాలి. కానీ మనకు ఆ గతి పట్ల ఆశ మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. యోధా సైన్యము, ఆశా సైన్యం మొత్తం కలిపి వాళ్ళకి ఎంతమంది ఉన్నారు అక్కడ మనం చదివితే 14వ అధ్యాయంలో 9వ వచనం 8వ వచనం. ఆ కాలంలో డాలను ఏటలను పట్టుకొని 3 లక్షల మంది యోధావారును, కేడములు ధరించి విల్లివేయ 2,80,000 మంది బెన్యామీనును కూడిన సైన్యము ఆసాకు ఉండేది. 9వ వచనం. కూర్చుని చెరవు వారి మీద తండెత్తి 1,000 సైన్యము. ఈయనకున్న సైన్యం మొత్తము ఎంతమంది అంటే బైబిల్ చెప్తున్న మాట 5,80,000 మంది. ఎంతమంది? విరోధులకు ఎంతమందో తెలుసా? 10 లక్షల మంది. మనం అయితే ఏం చేస్తాం చెప్పండి? మనం 5 ఉన్నాం, వాళ్ళు 10 మంది ఉన్నాం, ఒక్కొక్కరు 2 కాయండ్రా, మన దేవుడు మనతో ఉన్నాడు అంటాం. కానీ ఆశాదేమని అన్నాడా? మోకాళ్ళని వేసి చేతులు పైకెత్తి ఒక మాట అంటాడు, సహాయము లేని వారికి నీవు తప్ప సహాయం చేసేవాడు ఎవడు? ఆ ఒక్క మాట చాలండి. యుద్ధం చేయకుండానే ఏమైపోయారు తెలుసా? యెహోవా వారిని మొత్తినందున, ఆశా ఎదుటను యోధా వారి ఎదుటను మొత్తినందున వారు ఏమైపోయారు? ఈరోజు నీకు విరోధంగా లేచిన వారిని దేవుడు మొట్టాలని నా కోరిక కాదు, కానీ నీ ప్రార్థన అవసరమయ్యేటట్టు నా దేవుడు చేయబోతున్నాడు. నీ సహాయం అవసరమయ్యేటట్టు నా దేవుడు చేయబోతున్నాడు. నీ యొక్క అభిషేకం నీ చేయి స్పర్శ కావాలయ్యా, నీ చెయ్యత్తే నేను తగ్గుతుందయ్యా అని నీ సహాయం కొరకు వచ్చేటట్టు ప్రభు చేయబోతున్నాడు. అది కలగాలంటే 3వ ఆయుధం ఏంటి తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. ఏం కావాలి? మోకాళ్ళ ప్రార్థన. ఈరోజు ఆ ప్రార్థన మనకుందా? తినడానికి టైం ఉంది, సెల్ ఫోన్లో వాట్సాప్ చూడటానికి టైం ఉంది, ఫేస్బుక్లో పెట్టడానికి టైం ఉంది, కానీ ఏం లేదు. ఈరోజు దేవుని సేవకుని చెప్తున్నాను, సహాయము లేని వారికి నీవు తప్ప సహాయం చేసేవారు లేరు అని ఆశా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగా దేవుడు వారిని మొత్తినందున వారు ఏమైపోయారంట? పారిపోయి. ఈరోజు ఏ కార్యాలు జరగట్లేదని నువ్వు బాధపడుతున్నావు, సేవకుడా దేవుని సేవకుడిగా మీకు ఆనబడుతున్నాను. పాదాలు పట్టుకుని దేవుని పాదాలు పట్టుకో. మళ్ళీ వచ్చే ఈ యూపీఎఫ్ మీటింగ్ కల్లా నువ్వు సాక్ష్యాలు చెప్పబోతున్నావు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు, నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఆ అద్భుతమైన కార్యాలు జరగాలి అంటే 3వ ఆయుధం ఏంటి తెలుసా? ప్రార్థన. 1 దేవుని వాక్యము, 2 స్తుతులు, 3వది ఏంటి? ప్రార్థన. ఆ యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి. అందుకే ప్రాకారాలు పడగొట్టువాడు వారికి ముందుగా పోతాడు, వారి రాజు వారికి నాయకుడిగా ఉంటాడు. వారి ప్రాకారాలను పడగొట్టి వారిని స్వాధీనపరచుకోబోతున్నాడు. నీ జీవితంలో పెరిగితనం అనే ప్రాకారం నీ ఇంటిని, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఇరుగు పొరుగుని పట్టుకుని పీడిస్తుందా? పిల్లలు ఎదుగుతున్నారు, ఎలా అనుకుంటున్నావా? వాక్యాన్ని ఎత్తి చెప్పు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. విశాలత లేని ప్రాకారంలో ఉన్నావా? స్తుతించు. ఆ స్తుతులు పరలోకానికి వెళ్తాయి, ఆశీర్వాదాలు నీ మీద దిగిరాబోతున్నాయి. నా దేవుడు నీ ముందు అవన్నీ కోల్చబోతున్నాడు. నువ్వు ఎక్కి అవతలకి వెళ్ళబోతున్నావు, నువ్వు ఎక్కి వెళ్ళబోతున్నావు, నువ్వు తాకబోతున్నావు. దాటించే నాయకుడు నీ ముందు నిలబడ్డాడు. 3వది సహాయం లేని ప్రాకారం దగ్గర ఉన్నావా? ఎవ్వరండి ₹1 ఇవ్వట్లేదండి, ఒక సహాయం చేయట్లేదండి, నేను కష్టపడితేనండి, కోట ఉంటేనేనండి, ప్రసంగం చేస్తేనేనండి, అందుకే సైడ్ బిజినెస్గా తబలా నేర్చుకున్నానండి అంటున్నావా? దేవుడి దర్శనం లేకుండా, దేవుడి స్వరం లేకుండా కదా? ఏమనుకోదు. ఆ సేవలు చెప్పబట్టి ఆగరు సైడ్ బిజినెస్ పెట్టి అప్పుడు ఈరోజు కొన్నిసార్లు మనం కూడా ట్రాక్ బిజినెస్. నిన్ను దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీ పిలిస్తే దేవుని దగ్గర ప్రమాణం చేసుకో, నాకు విరామం లేకుండా నన్ను వాడుకుంటావా, తీసుకుంటావా? ఈ లోకంలో నేను బ్రతకటం కంటే చనిపోవటం లేదు ప్రభువా. రోగంతో చదవకూడదు, ప్రార్థన చేస్తూ వాటిని నాకు వచ్చి పోవాలంటే. నేను వాడబడితే
నీ కొరకే వాడబడాలి ప్రభు, నీ కొరకే. ఎందుకు తెలుసా? సమస్తాన్ని వదులుకొని ప్రభు కొరకు వచ్చాం మనం. నేను అదే పట్టుదలతో నా ప్రభు నన్ను ఇప్పటి వరకు ఏమి విడిచిపెట్టలా. నా ఇంట్లో వాళ్ళే, నా బంధువులే పరిచయం చేయక్కర్లా, నా ప్రభు నాకు పరిచయం చేస్తే చాలు. సహాయం లేని ప్రాకారం దగ్గర స్తుతించు, సహాయం లేని ప్రాకారం దగ్గర ప్రార్థన చేయి. ప్రభు నీ పట్ల అద్భుతం చేస్తాడు, కృపను పొందుదా. ఒక్క నిమిషం లేచి నిలబడదా. ప్రభు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. ఈ ప్రాంతంలో రోషం కలిగిన మీ సేవకులు మీరు ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో, ఈ మండలాల్లో, ఈ గ్రామాల్లో, పట్టణాల్లో నీ చేత సృష్టింపబడిన నీ ప్రజలకు ఏ విధము చేతనైనా నీ సువార్తను ప్రకటించాలని కంకణం కట్టుకుని నీ బిడ్డలు పడుతున్న ప్రయాసంలో నీకు వందనాలు. నాయకత్వపు లక్షణాలు ఇచ్చి ప్రతి ఒక్క సేవకుని సేవకుని దీవించండి, వారి కుటుంబాన్ని, పిల్లల్ని దీవించండి. ఏ ప్రాంతంలో, ఏ సొంత బంధువుల్లో, ఏ పట్టణాల్లో, పల్లెటూరులో సేవ చేస్తున్నారు వారు దీవించబడును గాక, వర్ధిల్లుదురు గాక, ఆత్మ సంబంధమైన ఈవులు వారు అనుభవించుదురు గాక. గొప్పవారేంటి, కొద్దివారేంటి, సామాన్యులేంటి, సామంతులేంటి, విద్య ఉన్నవారేంటి, విద్య లేని వారేంటి, అందరూ ప్రతి సంఘములో ఇమిడిపోవును గాక. నాయన ఉన్న జనాభా కంటే పదంతులుగా నీ పిల్లలకి ఆత్మను దయచేయమని అడుగుతున్నాను. నీ కృప చూపండి. అల్పులమైన మాకు ఈ సహవాసము ఈ రోజు వాడబట్టడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. విలాసం మోదస్ గారిని దీవించండి, పరిచయం తీసుకుని స్తోత్రం. సురేష్ గారిని బట్టి, ఉజ్జబాబు గారిని బట్టి, అలాగే ప్రభా తండ్రి ఈ ప్రాంతంలో ఉంటున్న సేవకులందరిని బట్టి, మా సోదరులు బాలరాజు గారిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. స్టేజ్ మీద అభిషక్తులైన మీ సేవకులను బట్టి నేను స్తుతిస్తున్నాను. దీవించండి. స్థానిక సంఘ కాపరిని, అమ్మగారిని, పిల్లల్ని దీవించండి. వారి పిల్లల జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక. వారు ఏమైతే ఆశించాలని జరుగును గాక. ఈ చిత్త ప్రకారంగా విశాలమైన మందిరం మీరు కట్టబడును గాక. ఒక మందిరాలు 2-3 ఆరాధనలు జరిగే కృపను దయచేయండి, దయచేయండి, దయచేయండి. దానికి సిద్ధపడుతుంటాము. నీ కృప చూపండి. ఇదే జీవన్ మగళగిరిలో కూడా నటించి నీ కృప చూపండి. క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి.